గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐసీఎఫ్ఆర్ఈ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఐసీఎఫ్ఆర్ఈ నుంచి జాబ్ నోటిఫికేషన్ వెలువడింది. స్టోర్ కీపర్, ఫారెస్ట్ గార్డ్, టెక్నీషియన్, డ్రైవర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం ఖాళీల సంఖ్య 5. వేతనం 20,000 నుంచి 64,000 వరకు ఉంటుంది. అర్హత 10th క్లాస్, ఐటీఐ మరియు 10+2 ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉండాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30/10/2020. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది వారికి చాలా మంచి అవకాశము. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మెన్కి ఇందులో కొన్ని ఓపెనింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఓకే, ఏజ్ లిమిట్ అయితే ఇది ఎక్స్ సర్వీస్ మెన్ ఏజ్ లిమిట్ కాదు ఇది. సో వాళ్ళకైతే సపరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం వాళ్ళ ఏజ్ అయితే వాళ్ళకు ఉంటుందన్నమాట. ఓకే, ఒకసారి మనం వివరాలకు వెళ్దాం. సో వివరాలకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఒకసారి మనం వివరాలకు వెళ్దాం. చూడండి, నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి వివరాలు చూద్దాం మనం. స్టోర్ కీపర్ పే స్కేల్ వచ్చేసి 21,700 నుంచి 69,100 రూపాయల వరకు ఉంటుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇచ్చారనమాట. తర్వాత ఫారెస్ట్ గార్డ్ పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. సో మొత్తం పోస్టులు 1. సో ఆ ఒక్క పోస్టు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ఇచ్చారు. టెక్నీషియన్ పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. సో ఎలక్ట్రీషియన్కి ఒక పోస్ట్, ప్లంబర్కి ఒక పోస్ట్ అని ఇచ్చారు. సో ఆ 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇచ్చారనమాట. డ్రైవర్ పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200. ఓన్లీ 1 పోస్టే ఉంటుంది. ఆ ఒక్క పోస్ట్ కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద ఇచ్చారనమాట. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్ అవి చూద్దాము. స్టోర్ కీపర్కి వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. అంటే 18 కంటే తగ్గకూడదు, 27 కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకే, సో క్వాలిఫికేషన్ అనేది 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే త్రూ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో 100 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సిలబస్ అయితే జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ గార్డ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ వరకు ఉండాలి. ఓకే, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అది కూడా 12th క్లాస్ కూడా వాళ్ళ గ్రూప్ వచ్చేసి సైన్స్ గ్రూప్ మాత్రమే ఉండాలన్నమాట. అంటే ఇంటర్మీడియట్లో వాళ్ళు సైన్స్ గ్రూప్ చదివి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వీళ్ళకి కూడా ఎగ్జామ్ ద్వారానే సెలెక్ట్ చేసుకుంటారు. సో సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. సో ఈ సిలబస్ ప్రకారం వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత వచ్చేసి టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ వరకు ఉండాలి. ఆ తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్, తర్వాత ఐటీఐ ఉండాలన్నమాట. 10th క్లాస్ మరియు ఐటీఐ అనేది ఉండాలి. వీళ్ళకు కూడా ఎగ్జామ్ ద్వారానే సెలెక్ట్ చేసుకుంటారు. సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 20 మార్కులు, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ 20 మార్కులు, తర్వాత జనరల్ ఇంగ్లీష్ 20 మార్కులు, అర్థమెటిక్ 20 మార్కులు మరియు బేసిక్ సైన్స్ 20 మార్కులు ఉంటుందన్నమాట. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ తర్వాత వీళ్ళకి ట్రేడ్ టెస్ట్ కూడా పెడతారు వీళ్ళకి. ఆ తర్వాత టెక్నీషియన్ ప్లంబర్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఉండాలి వీళ్ళకి. ఆ తర్వాత వీళ్ళని కూడా ఎగ్జామ్ ద్వారానే వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళకి సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, తర్వాత అర్థమెటిక్ అండ్ బేసిక్ సైన్స్ అనేది ఉంటుంది. ఆ తర్వాత డ్రైవర్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ వరకు మాత్రమే ఉండాలన్నమాట. సో వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటే వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ అంటే వీళ్ళకి ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారు. ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ అనేది మనం ఎక్కడ రాసుకోవాలంటే సెంటర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ అట్ రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జోర్హాట్. తర్వాత ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బ్యాంబో అండ్ రతన్, ఐజ్వాల్ అండ్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ లైవ్లీహుడ్ ఎక్స్టెన్షన్, అగర్తల, ఐజ్వాల్, బ్యాంబో అండ్ రతన్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట.
అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపాయలు ఉంటుంది. సో అది కూడా మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డిపాజిట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ డిపాజిట్ ఫామ్ ఉంటుంది కదా, అది కూడా మన అప్లికేషన్కి జత కలిపి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్లకైతే ఈ ఫీజు అనేది ఏముండదు. తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో ఇందులో వచ్చేసి ఇక్కడ చూడండి అడ్రస్ ఇచ్చారు. ఇక్కడ ద డైరెక్టర్ రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పోస్ట్ బాక్స్ నెంబర్ 126 జోర్హాట్, ఇక్కడ అస్సాం. సో ఇక్కడ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ అనేది మనం పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాము. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. సో ఇది వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది. ఒకసారి మీరు చూడండి, URL నేను చూపిస్తాను. icfre.org. ఓకే, icfre.org. ఈ వెబ్సైట్లో మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ రిక్రూట్మెంట్స్ ఉంది చూడండి, ఒక ట్యాబ్ రిక్రూట్మెంట్స్ ఉంది కదా. సో ఈ రిక్రూట్మెంట్ ట్యాబ్ మనం క్లిక్ చేసినట్లయితే మనకు లింక్ అనేది ఉంటుందన్నమాట. సో అది క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొత్తం రిక్రూట్మెంట్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇందులో ఫస్ట్దే చూడండి, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టోర్ కీపర్, ఫారెస్ట్ గార్డ్, టెక్నీషియన్, మెయింటెనెన్స్, ఇట్లా. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ PDF ఫార్మాట్లో ఫైల్ ఉంది, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తంని ఫిలప్ చేసుకొని సో ఈ సంబంధిత అడ్రస్ మనం పంపించాలన్నమాట. ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఆ అడ్రస్ మనం పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, వినండి. ద డైరెక్టర్ రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పోస్ట్ బాక్స్ నెంబర్ 126 జోర్హాట్ 785001 అస్సాం. సో ఈ అడ్రస్ పంపించాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు మన ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఆ తర్వాత మన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మనం జతపరిచి పంపించాలన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ ఇక్కడే ఉంది. సో ఒకసారి చూడండి మీరు. మొత్తం ఇందులో వచ్చేసి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటామో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయాలి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఆ తర్వాత అమౌంట్ మనం పే చేసింది, ట్రాన్సాక్షన్ నెంబరు, డేట్ మొత్తము, ఆ తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ బ్లాక్ లెటర్స్ అంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, తర్వాత ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్, తర్వాత కేటగిరీ, ఇవన్నీ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఓకే, సో ఏమాత్రం మీరు సరిగ్గా ఫిలప్ చేయకపోయినా అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు వీళ్ళు. ఓకే, ఈ విధంగా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫిలప్ చేసి ఆ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. అడ్రస్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అడ్రస్ అనేది ఇక్కడ చూడండి, అడ్రస్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ అడ్రస్ మనం పంపించాల్సి ఉంటుంది. ద డైరెక్టర్ రైన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పోస్ట్ బాక్స్ నెంబర్ 126 జోర్హాట్, ఈ అడ్రస్కి మనం పంపించాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేయండి. ఓకే, సో రిటన్ టెస్ట్ కూడా ఉంటుంది, జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.